తర్వాత ఎంతో మంది నాయకులను చూశాను. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, ప్రభుత్వాన్ని అడగొచ్చు. కానీ పాత్రికేయుల సమావేశం పెడితే పచ్చి అబద్ధాలు తప్ప, అవాస్తవాలు తప్ప ఒక్కటి వాస్తవం మాట్లాడిన సందర్భాలు ఇప్పటి వరకు లేవు. మీరు పాత్రికేయులు ఒకసారి ఆ నాయకుడి యొక్క పాత్రికేయుల సమావేశం తీసుకోండి. గత 5-6 సార్లు పాత్రికేయ సమావేశంలో ఏది మాట్లాడాడో అదే మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు పాత్రికేయుల సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు రైతులకి దగా చేశాడు, రైతులకు మోసం చేశాడు, రోడ్డు మీద పడేశాడని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఆ శాఖ తాళం వేశావు. రైతులు వ్యవసాయం చేయడానికి అవకాశం లేక రైతు హాలిడే కూడా ప్రకటించిన